సమ్మిట్ అనేది ప్యూర్లీ అఫీషియల్ ప్రోగ్రామ్. అది మీరు చూసారు, మేము కూడా డిన్నర్ తప్ప మిగతా దాని పోలేదు. ఇట్స్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా చేసినట్టు కార్యక్రమం. అది పెట్టుబడులు రావడానికి చేసినట్టు కార్యక్రమం. ఎవరు అడిగారు వాళ్ళు వీళ్ళని. ఇప్పుడు మేము వెళ్ళి మా మంత్రులు వెళ్ళి చెప్పింది మాకు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నాం హైదరాబాద్లో అని తెలియజేయడానికి పోయినారు. అవకాశం ఉంటే రమ్మన్నారు. ఇది టూ షార్ట్ అయింది కాబట్టి చాలా మంది రాలేకపోయారు. కానీ సమ్మిట్ సక్సెస్ అయిందని ఎక్కడ చెప్పగలుగుతాం? పరిమాణికి ఏంటి? పెట్టుబడులు. ఇవాళ 1,00,000, 2 లక్షలు కూడా వస్తాయో రావో అని చాలా మంది అనుకున్నారు. బట్ 5,74,000 కోట్ల పెట్టుబడులు అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఈ మధ్య కాలంలో భారతదేశంలో జరిగిన ఏ సమ్మిట్లో కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలే. దాని అందుకే రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. వారు మంత్రివర్గ సభ్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేసి ఇంత పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి తీసుకొచ్చినారంటే పెట్టుబడి రావడానికి కాకుండా దాంతోపాటు ఎంత ఇంప్లిమెంట్ పెరుగుద్ది, ఎన్ని లక్షలు